అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు అంటే జూలై 13వ తేదీ మహాశివరాత్రితో సమానమైన, అంటే ఒకటి కాదు 100 మహాశివరాత్రులతో సమానమైనటువంటి రోజు మాస శివరాత్రి. జూలై 13 సోమవారం, ఆరుద్ర నక్షత్రం, ఇలాంటివి అన్ని విశేషాంశాలతో కలిసి వచ్చాయి. ఈ రోజు ఎవరైనా సరే శివుడికి అభిషేకం చేసుకుంటే, అందులో ఉమ్మెత్త పూలతో అర్చన చేసిన, తుమ్మి పూలతో అర్చన చేసిన విశేషమైనటువంటి ధనయోగమే కాదు, ఎన్ని జాతక దోషాలు ఉన్నాయో, ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి. ఇలాంటి ఒక విశేషమైనటువంటి రోజుని శివాలయంలోకి వెళ్ళి శివదర్శనం చేసుకున్నాం, నారికేళ దీపారాధన చేసిన, అలాగే శివాలయంలో ప్రదక్షిణ చేసిన, అది కూడా ప్రత్యేకంగా చండీ ప్రదక్షిణ చేసిన విశేషమైనటువంటి లాభం. శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోలేని వాళ్ళు ఇంట్లోనే చెరుకు రసంతో పంచామృతాభిషేకం చేసుకుని, ప్రతి ద్రవ్యానికి తర్వాత ఖచ్చితంగా మంచినీటితో అభిషేకం చేయాలి. చేశాకనే ఇంకొక ద్రవ్యాన్ని ఉపయోగించాలి. అలా చేస్తే విశేషమైనటువంటి లాభం. జాతక దోషాలన్నీ పోతాయి. దద్దోజనాన్ని కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రం అన్నమాట. ఇలాంటి ఒక రోజు ఉపవాసం ఉన్నా ఖచ్చితంగా ఈ రోజు అందరూ కూడా తలస్నానం చేయాలి. అందులో కూడా నల్ల నువ్వులు వేసుకుని తలస్నానం చేస్తే ఇన్ని రకాల జాతక దోషాలు ఉన్నా కూడా మంచి రెమెడీ అది. అయితే ప్రత్యేకంగా ఈ రోజు దద్దోజనాలు నైవేద్యంగా పెట్టడం ఒకటి. ఖచ్చితంగా శివాలయ దర్శనం చేసుకోండి. మద్య మాంసాలకు దూరంగా ఉండండి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్వికమైనటువంటి ఆహారం, అంటే ఉల్లి వెల్లుల్లి కూడా తగలకుండా, బయట తిండి తినకుండా ఇంట్లోనే వండినటువంటి ఆహారాన్ని శుచి శౌచాన్ని పాటిస్తూ తినండి. ఇంట్లో నెలసరి ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని ముట్టుకోకండి. వాళ్ళ ఉన్న చోట మాత్రం మీరు ఇలాంటి ఉపవాసాలు కానీ పూజలు కానీ చేయకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ వాళ్ళు దూరంగా ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు. ఇలాంటి ఒక విశేషమైనటువంటి రోజు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వీలైతే దాన ధర్మాలు చేయండి. లేని వాళ్ళకి ఏదైనా ఆహారాన్ని ఇవ్వండి. సోమవారం ఈ పూజ గదిలో కూర్చుని శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కనుక జపించారు అంటే వెంటనే మీకు శివానుగ్రహం కలిగి తీరుతుంది. ఖచ్చితంగా అందులో అనుమానం లేదు. మీరు ఏమీ చేయలేకపోయినా ఓం నమ శివాయ మంత్రంతో అభిషేకం చేసిన, అర్చన చేసిన, విభూతితో అభిషేకం చేసిన, ఆ విభూతిని బొట్టుగా పెట్టుకున్న ఎంతో విశేషమైనటువంటి లాభం అన్నమాట. చాలా చాలా చాలా. అయితే ఖచ్చితంగా ఈ రోజున, ఈ 13వ తారీఖున సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన రోజున అందరూ కూడా తలస్నానం ఖచ్చితంగా చేసి తీరాలి. అందులో నువ్వులు వేసుకుని చేసి తీరాలి. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.